నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, చివరి రాశి మీనరాశి, ఏళ్ళనాటి శని ప్రభావం అసలు 2 సంవత్సరాల నుంచి ఏమీ కూడా అంతంత మాత్రంగానే ఉంది మ్యాక్సిమం. మరి ఈ సంవత్సరం కానీ లేకపోతే ఈ మార్చి నెల ఏమైనా కొంచెం బెటర్మెంట్ ఉంటుందా? మార్చి నెల నుంచి డెఫినెట్గా మంచి అనుకూలతలు చూస్తారు. వీళ్ళకి ఇప్పుడు మార్చి నెలలో వ్యయ స్థానము వీళ్ళ స్థానము ఓకే, వీళ్ళున్న స్థానం బలంగా ఉంది. మనకి ఉగాది తర్వాత నుంచి జూలై నుంచి డెఫినెట్గా మంచి మార్పులు చూస్తారు. ఈ ఏలినాడు శనిలో 1.5 year నుంచి బాగా గట్టిగా కొంచెము అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటారు మీనరాశి వాళ్ళు. మానసికంగా శారీరకంగా ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, బాగా ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాటి నుంచి కొంచెం బ్రేక్ పడుతుంది. ఇన్విజిబుల్గా వాళ్ళకి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, ఇన్విజిబుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వెంటనే వాళ్ళకి వచ్చిన వెంటనే తెలియదు, అది ముదిరాక తెలుస్తుంది. అది అండ్ మానసికంగా కూడా ఏంటంటే ఎవరికి తెలియదు, వీళ్ళకే తెలుస్తుంది మానసికంగా వీళ్ళు ఎంత నలిగిపోతున్నారు అని. వీళ్ళు ఏంటంటే ఇంకొకళ్ళతో చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. మరీ వీళ్ళకి హార్ట్కి టచ్ అయిన వాళ్ళు తప్పించి ఇంకా ప్రతి ఒక్కళ్ళకి పిలిచి చెప్పే తత్వం కూడా వీళ్ళకు ఉండదు. సో ఇప్పుడు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మార్చి నుంచి దాంట్లోంచి ఊరట లభిస్తుంది. అంటే ఈ మీనరాశికి సంబంధించి ఏళ్ళనాటి శని వల్ల అంటే ఏదైనా పని చేయడం కానీ అవన్నిటినీ ఇన్ని సంవత్సరాల పాటు ఆపుకున్న వాళ్ళు ఇప్పుడు అవి స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే మళ్ళీ ఒక రీస్టార్ట్ అన్నట్టుగా స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఉగాది తర్వాత నుంచి చేయాలి. ఉగాది తర్వాత నుంచి అంతా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. ఇంకా గట్టిగా అయితే ఇప్పుడు మార్చి నెల నుంచి గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది వీళ్ళకి. ఉగాది తర్వాత ప్రారంభించింది. ఈ రిజల్ట్స్ వాళ్ళు జూలై నుంచి చూస్తారు, ఇమ్మీడియట్గా చూస్తారు. జూలై నుంచి చూస్తారు. అమ్మయ్య పోలే మన వీఆర్ సేఫ్ అని అనుకుంటారు అనమాట. చూస్తారు. ఇప్పుడు మనం చేసిన దానికి రిజల్ట్స్ చాలా 3 to 4 months అంటే చాలా లిమిటెడ్ పీరియడ్, చాలా తక్కువ పీరియడ్. సో ఈ టైంలో వెంటనే రిజల్ట్స్ వైడ్గా వస్తున్నాయంటే హ్యాపీ కదా. సో డెఫినెట్గా మీరు చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. రెజ్యూమ్ చేయాలి వర్క్స్ అన్ని. రెజ్యూమ్ చేస్తే వీళ్ళు అనుకున్నవి ఏవేవైతే ప్లాన్స్ ఉన్నాయో దైవ సహకారం చాలా బాగా ఉంది. ఇంకా వీళ్ళకి మొదలవబోతూ ఉంది. సో ఈ దైవ సహకారం దేవతలు వస్తూ ఉంటే రాక్షసులు ఉండలేరు, వెళ్ళిపోతారు. సో వాళ్ళు పెట్టబేడా సర్దుకున్నారు. రాక్షసులు అంటే అనేది కష్టాలు, బాధలు. అవి పెట్టబేడా సర్దుకొని వెళ్ళే సమయం ఈ మార్చి నుంచి ఆరంభం అవుతూ ఉంది. సో అన్ని క్యాడర్లో ఉన్న వాళ్ళకి, విద్యార్థినులకి అందరికీ కూడా శుభ సమయం. మరి రెమెడీస్ ఏమన్నా చెప్తారా అమ్మ? బికాస్ అంటే దైవారాధన చేస్తే ఆ కొద్ది కష్టం ఉండాలి కదా, కష్టానికి కొంచెమైనా ఫలితం దక్కుతుంది అంటే ఏమన్నా రెమెడీస్ చెప్పండి అమ్మ. సరస్వతి అమ్మవారి ఆరాధన. సరస్వతి అమ్మవారి 12 నామ స్తోత్రం ఉంటుంది, లేదా సరస్వత్యే నమః, సరస్వత్యే నమః, సరస్వత్యే నమః అనైనా అనుకోవచ్చు. సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తే కనుక ఇప్పుడు వీళ్ళ రాశిలోనే శనేశ్వరుడు ఉన్నాడు. శనేశ్వరుడు పూర్తిగా ఏలినాటి శనిలో ఉన్నారు కదా, ఆయన పూర్తిగా పలకాలంటే గురు రూపాన్ని, ఇప్పుడు మీనరాశి కాబట్టి గురు రూపాన్ని ఆరాధించాలి. ఈ గురు రూపము ఫెమినైన్ ఎనర్జీతోటి ఆరాధించాలి. రాజశ్యామల అమ్మవారు, సరస్వతి అమ్మవారు. రాజశ్యామల ఉపాసన కొంచెం అందరూ చేయలేరు కాబట్టి సరస్వతి అమ్మవారు ఆరాధన చేస్తే కనుక ఏలినాడ్స్లో ఉన్న ఈ ఇబ్బందులన్నిటి నుంచి కూడా వెంటనే స్కిప్ అయిపోవచ్చు. ఎక్కడికక్కడ ఇప్పుడు మనకి ఇష్టం లేని ఆడిస్తే స్కిప్ బటన్ ఉంటుంది. లైఫ్లో కూడా కష్టాలకి స్కిప్ బటన్ ఉండాలి కదా. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి స్కిప్ బటన్ సరస్వతి అమ్మవారి ఆరాధన. అలా అంటే ఎవరైనా ఇప్పుడు ఇన్విజిలేషన్ ఎవరైనా వచ్చినా కూడా ఆ టైంకి వీళ్ళ వంతు వచ్చినప్పుడు ఆయనకు ఏదో కాల్ వచ్చి అర్జెంటుగా వెళ్ళిపోయాడు అనుకోండి, వీళ్ళు సేఫ్ అవుతారు, స్కిప్ అయిపోతారు. అంత సింపుల్, అంతే. సరస్వతి అమ్మవారి ఆరాధన బాగా కలిసి వస్తుంది. ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.